ఓకే, రైట్. చిన్నపాటి సినిమా స్టోరీ లాగానే ప్రస్తుతం మనం వేద కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఓ చిన్న తతంగాన్ని చూసినాం. ఒక గడిచిన 4-5 గంటల నుంచి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెప్పాలో, ఒక జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉందని 70 సంవత్సరాలు ఉన్న పేషెంట్ను వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ వేద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు వేద హాస్పిటల్ ఆయన ఏం చెప్తారు, వాళ్ళతోటి సీరియస్గా ఉంది కండిషన్ అని చెప్పి, ఒకవేళ వీళ్ళు ట్రీట్మెంట్ చేయలేకపోతే హయ్యర్ హాస్పిటల్స్కి పంపించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నప్పుడు అది వికటించిందా, మరి ఈ కుటుంబ సభ్యులేమో వాళ్ళు సరిగా చేయక చనిపోయినాయని వీళ్ళు అంటున్న పరిస్థితి, లేదు మేము ప్రాపర్గా చేసినాం, ఆయన కండిషన్ బాగాలేదని హాస్పిటల్ చెప్తున్న పరిస్థితి. మనిషి చనిపోయిన తర్వాత అంబులెన్స్లోకి తీసుకొచ్చి 4-5 గంటల అంబులెన్స్లో బాడీని పెట్టి లోపల పోలీసుల సమక్షంలో మంతనాలు జరిగినాయి. దేని గురించి జరిగినాయి? ఇటు పోలీసులు తేల్చింది చివరికి ఏమీ లేదు. ఇటు కుటుంబీకులు తప్ప, చనిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇలా జాయిన్ చేశారా, లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా తప్ప, డాక్టర్లది ఏమైనా తప్ప అనేది ఎటు తెలియని పరిస్థితి. గడిచిన 4-5 గంటల నుంచి 20 నుండి 30 మంది పోలీసులు ఇక్కడ ఏమైనా జరుగుతుందేమో అన్నట్టు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఏమీ జరగలేదు, జరగాలని కూడా మనం ఏం కోరుకోవట్లేదు. ఇటు జర్నలిస్టులు కూడా 30 నుండి 40 మంది వచ్చి ఇక్కడనే వెయిట్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ఇటు చనిపోయే ముందు పేషెంట్ని తీసుకొస్తే ఈ హాస్పిటల్ పేషెంట్ కండిషన్ బట్టి ఇందులో కాదు అని హయ్యర్ హాస్పిటల్కి పంపాల్సిన పరిస్థితి. వీళ్ళు అట్లా చేయడం లేదు, డబ్బులు వస్తాయి కదా అని వీళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. తీరా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కావచ్చు, ఆయన కండిషన్ బాగాలేక కావచ్చు, పేషెంట్ చనిపోతే ఇక ఇటు బాధితులు చేస్తున్న పరిస్థితి ఏంది, మీరే చంపేసిర్రు, మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే డాక్టర్లదే తప్ప అన్నట్టుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఏ కోణంలో చూడాలి? ఇటు హాస్పిటల్ తప్ప, పేషెంట్ తప్ప. గత 4-5 గంటల నుంచి నడిచిన డ్రామాకు ఫలితం ఏంది? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ మాట్లాడుకున్న పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకున్నారు. అంటే డబ్బుల గురించా? ఇప్పుడు దాదాపుగా ఒక తల్లి, ఒక కొడుకు, మనవరాలు, 10 మంది కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారని సూర్యాపేట జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ వచ్చారు. ఇటు వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి, జర్నలిస్టులకు ఎలాంటి సమాధానం వాళ్ళు చెప్పట్లేదు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఇటు యాజమాన్యం మనకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి ఈ కోణాన్ని బట్టి? ఇప్పుడు మనం చూస్తున్నాం తరచూ రాష్ట్రంలో ఇదే పరిస్థితి. పేషెంట్ చనిపోతాడు, బాధితులు వచ్చి హాస్పిటల్ డాక్టరే చంపేసిండు, ఆయన ట్రీట్మెంట్ చేయరాక చంపేసిండు అని వాళ్ళ మీద బెదిరింపు చర్యలు. ఇటు పేషెంట్ను వీళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అడ్మిట్ చేసుకోవాలి? అంత సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హయ్యర్ హాస్పిటల్కి పంపించాలి. వీళ్ళు ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు? ఇదో కోణం. ఇప్పుడు ఏ కోణంలో చూద్దాం మనం? డైలీ ఇలాంటి ప్రతి జిల్లాలో, ప్రతి హాస్పిటల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు వీళ్ళకు నష్టపరిహారం కొన్ని లక్షలో, కొన్ని వేలో చెల్లించుంటారు ఈ హాస్పిటల్ వాళ్ళు. ఈ బిల్ ఎవరి మీద వేస్తారు? నెక్స్ట్ వచ్చే పేషెంట్ మీద వేస్తారు. ఒక పక్కన ఆల్రెడీ హాస్పిటల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి, సామాన్యుడు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు, ఎంత సీరియస్ పొజిషన్లో ఉన్నా కూడా. ఇప్పుడు దీన్ని మనం ఏ కోణంలో చూద్దాం? సమాజం ఈ పరిస్థితి, ఈ సంఘటనను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మేము దాదాపుగా 4-5 గంటల నుంచి ఉన్నాం. ఇంతసేపు అంబులెన్స్లో బాడీని పెట్టారు, కనీసం ఆ బాడీ దగ్గర ఎవరూ లేకుండా దాన్ని లాక్ చేసి పెట్టిన పరిస్థితి. ఇక ఇప్పుడు ఆడ డీల్ సెట్ అయిందంట, ఆ కాగితాలు ఎవరు రాసుకున్నారట, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న టాక్ ఆఫ్ ది రికార్డ్ ఇది, వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఏంటిది, ఎవరిది తప్పు? వాళ్ళ ఏడుపుకు అర్థమైంది అంటే డబ్బుల కోసమేనా ఇవన్నీ? ఇటు హాస్పిటల్లో కూడా పేషెంట్ కండిషన్ చూసుకొని ఇది మేము చేయలేమని పంపించాలి కదా, వీళ్ళు మాత్రం ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు చెప్పండి? హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందో చెప్పండి. ఎవరు స్పందించట్లేదు. పేషెంటా? మీరు ఇందాక నుండి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ? నాకేంద్ర నీ లెక్క నేను వచ్చిన. ఓకే, ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏం లేదు, ఎవరో సీరియస్ కండిషన్ లో తీసుకొచ్చిరట, చనిపోయిందట. అందుకోసం వెయిట్ చేసిన 4-5 గంటలు. ఎవరు స్పందించట్లేరు. మీరు చెప్పండి. నాకేం తెలుసు? నీకే తెలిసి ఉంటది, నువ్వే తెలుసుంటే మాట్లాడినా. అందుకే చెప్తాను, ఏం లేదు మీరు. రైట్, ఇది పరిస్థితి. వాళ్ళు కూడా ఏం జరిగింది ఏందని తెలుసుకునే ఉత్సాహంతో ఉన్నారు. ఇట్లా పరిస్థితి. 4-5 గంటలు ఏడ్చిరు, కాగితం మీద సెటిల్ చేసుకొని వెళ్ళిపోయారంట. దీన్ని ఏ కోణాలు అర్థం చేసుకుందాం మనం? ఇటు హాస్పిటల్ది తప్ప, పేషెంట్లది తప్ప? అంటే 30-40 మంది విధి నిర్వహణ ఉన్న పోలీసులు వచ్చి ఇక్కడ ఉండడానికి టైం పాస్కా? వాళ్ళకి ప్రభుత్వం జీతం చెల్లించట్లేదా? 30-40 మంది జర్నలిస్టులు వచ్చి ఇక్కడ టైం పాస్కున్నారా? వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఏం జరుగుతుందని ఇక్కడ ఉన్నారు. అంటే ఇంత నిర్లక్ష్యం ఏంది? నీలక తీసుకునే బ్యాచ్ కాదు బ్రో, నువ్వు కాబట్టి మాట్లాడుతున్నావు. డ్యూటీలో ఉన్న రిపోర్టర్ తోటి ఏంది నువ్వు మాట్లాడేది? డ్యూటీలో ఉన్న రిపోర్టర్ తోటి ఏం మాట్లాడుతున్నాడు? సెటిల్మెంట్ అంటే నువ్వు సెటిల్ చేసినావు వాళ్ళది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు నాకు డబ్బులు ఇస్తారని మీరు ఎట్లా చెప్తారు? నాకు నువ్వు సెటిల్ చేసినావా? నువ్వు సెటిల్ చేస్తావా? నడు ఎంతమందికి సెటిల్ చేసినావు ఇట్లా అన్యాయ పేషెంట్లను? నేను డ్యూటీలో ఉన్న ఆన్ రికార్డ్ మాట్లాడుతుంటే నీకు కూడా ఇస్తారు అంటు నేను డబ్బులు అన్నాడు. అనలేదా? ఇప్పుడు రికార్డింగ్ ఇస్తాం మీకు. ఈయన డ్యూటీలో ఉన్న జర్నలిస్ట్ పట్టుకొని మీకు కూడా డబ్బులు ఇస్తారని చెప్తుండు. ఇప్పుడు నువ్వు అన్నావు. అవునండి, నేనేం మాట్లాడినా మీరు విన్నారా? అసలు ఏం మాట్లాడినా వినక ముందే డబ్బులు సెటిల్ చేస్తారండి. ఇట్లా యాజమాన్యం అంటే చనిపోయిన పేషెంట్లకు కూడా ఇట్లానే సెటిల్ చేసి పంపించరా మీరు?
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఆయన డబ్బులు ఇస్తాడంట మాట్లాడుతున్నందుకు. అరే నేను విధి నిర్వహణలో ఉన్నా జర్నలిస్ట్ పట్టుకొని నేను డబ్బులు ఇస్తా అంటుడు. ఏంది ఇది? అవును, ఆయన రిపోర్టరే అంటే మీరు అంతా సెటిల్ చేసి పంపించారు పేషెంట్ ను. మరి ఆయన అన్నాడు ఆన్ రికార్డ్ ఉంది. ఓ ఇట్లా ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రకంగా ఉన్నాయి. వాళ్ళ బ్యాచ్ ను ఒక మాఫియాను పట్టుకొని ఎవరైతే జర్నలిస్టులు మాట్లాడతారో వాళ్ళ మీద బెదిరింపు చర్యలు దిగుతున్నారు. అంటే ఇప్పుడు సూర్యాపేటలో పరిస్థితి ఇంతేనా? రిపోర్టర్లు అందరూ డబ్బులు ఇచ్చి పంపిస్తారా? ఎక్కడ అన్యాయం జరిగినా ఇంతసేపు పేషెంట్ కు ఇదే డబ్బులు ఇచ్చి పంపించారా ఈ హాస్పిటల్ వాళ్ళు? అరే మేము మాట్లాడుతున్న కోణం ఏంది? ఆయన వచ్చి మధ్యలో మాట్లాడుతున్నది ఏంది? అంటే ఓ జర్నలిస్ట్ ఇక్కడ సమస్యను చూపిస్తే డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తారంట ఆయన. అంటే జర్నలిస్టులు అందరూ డబ్బులు తీసుకొని పారిపోయే వాళ్ళు ఎక్కడ పడుతారు? వాళ్ళకు నీకు కూడా ఎంతో కొంత ఇస్తారులే. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఈ హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఉంటే అంటే ఇంతసేపు పోలీసులు 30 మంది ఇక్కడ డ్యూటీ చేశారు అంటే వాళ్ళకు కూడా సెటిల్ చేశారన్న వాళ్ళ ఉద్దేశం. అరే వీళ్ళ ప్రభుత్వ జీతం ఇస్తుంది 30-40 మంది. ఇటు షీటింగ్ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. ఈ టైంలో 4-5 గంటల నుంచి డిపార్ట్మెంట్ అంతా ఇక్కడనే ఉంది. వీళ్ళ జీతాలు ఎవరు చెల్లిస్తారండి? ఈ యాజమాన్యం చెల్లిస్తుందా? ఓ జర్నలిస్టు వార్త చెప్తున్న మధ్యలో వచ్చి నీకు కూడా ఎంతో కొంత ఇస్తారులే, ఏం మాట్లాడకలే అంటే ఏందన్నట్టు ఇది? ఇంత నిర్లక్ష్యంగా సమాధానం. ఆయనట పేషెంట్ అట, మళ్ళీ ఆయనకేం సంబంధం మరి? అయ్యో ఇట్లుంది పరిస్థితి. అంటే జర్నలిస్ట్ అంతా పిచ్చోళ్ళ మీ దృష్టిలో? 30-40 మంది వచ్చి వాళ్ళ పనులు మానుకొని ఇక్కడ ఏదో వరకు అన్యాయం జరిగిందని ఈ వీడియో చేస్తుంటే ఆయన వచ్చి మధ్యలో నీకు కూడా ఇస్తారులే అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆయన హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన టీమా స్టాఫా ఏంటిది? ఆయన ఎట్లా మాట్లాడుతున్నావు? గడిచిన 4 గంటల్లో ఆ పేషెంట్ చుట్టూ ఆయన కూడా తిరిగిండు. నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను తిరిగినట్టు అర్థం ఉంది, వాళ్ళ పోలీసులు కాబట్టి తిరిగినట్టు అర్థం ఉంది. ఆ వ్యక్తి ఎందుకు తిరిగిండు ఇప్పుడు మనతో మాట్లాడిన వ్యక్తి? ఇది పరిస్థితి. దీని మీద మనం పూర్తిగా చూసుకుందాం. ఇది వేద కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట నుంచి మనం ఈ స్టోరీ చేస్తున్నాం. దీని మీద మనం పూర్తి స్థాయిగా ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసి వివరణ తెలుసుకుందాం. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్కి వచ్చి ఆయన లంచం చూపెట్టే ప్రయత్నం చేసింది దాదాపుగా. దీని మీద పూర్తి విచారణ చేద్దాం. అంటే పేషెంట్ కూడా ఎంతో కొంత రాసి ఈ డబ్బులు సెటిల్ చేసుకొని పంపించిన విధానమే కనబడుతుంది. అంటే పూర్తిగా హాస్పిటల్ వైఫల్యం చెందితేనే కదా వాళ్ళకి డబ్బులు చెల్లించేది, లేకపోతే ఎందుకు చెల్లిస్తారు? 4-5 గంటల తర్వాత డ్రామా అయిపోయిన మాటలనే వైనం చూస్తుంటే ఇటు జర్నలిస్టులను ఇటు అమ్ముడు పోయేటోళ్ళ లెక్క చిత్రీకరించిండు 2 నిమిషాల్లోనే. చూద్దాం, దీని మీద పూర్తిగా విచారణ చేద్దాం. ఇది సూర్యాపేట వేద కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మనం ఈ వీడియో చేస్తున్నాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్, సందీప్, 7200 న్యూస్.